బాలకృష్ణ గారి వ్యాఖ్యలకు మరొకసారి స్పందించిన మెగాస్టార్ చిరంజీవి గారు. మనందరం కూడా చూసాం బాలయ్య బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారో. సో మరి దాన్ని కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం వాడుకుంటూ, వాళ్లకు అనుగుణంగా వాడుకుంటూ వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారితో పాటు ఇంకొంతమంది ప్రముఖులు కలవడానికి వెళ్ళినప్పుడు మరి చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని చెప్పేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఆ వ్యాఖ్యలకి చిరంజీవి గారు కూడా ఎక్కడ కూడా స్పందించకుండా సైలెంట్గా ఉండిపోయారు. అయితే మనకు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చిరంజీవి గారిని అవమానించలేదు, సాదరంగా ఆహ్వానించారు, మాట్లాడారు. టికెట్ల పెంపు విషయం గురించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ సమస్యల గురించి కావచ్చు, అంతా కూడా చిరంజీవి గారికి వదిలేయడం జరిగింది అని చెప్పేసి. సో మరి దీన్ని ఆధారంగా తీసుకొని వైసీపీ సభ్యులందరూ కూడా మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అవమానించారు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినప్పుడు మరి చిరంజీవి గారు ఎందుకు ఎక్కడ కూడా స్పందించలేదు, ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు అంటే రాజకీయ స్వలాభాల కోసం మీరు ఒక ఇన్సిడెంట్ని వాడుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు అనేది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అయితే దీనికి అంతటికి కూడా ఇంకా బాలయ్య బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు సైకో అని చెప్పేసి క్లియర్గా అంటే కావాలని చెప్పేసి అన్నారు, అది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ చిరంజీవి గారి గురించి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అవి మాత్రం ఉద్దేశపూర్వకంగా కాకుండా ఖచ్చితంగా అనుకోకుండా అది ఫ్లోలో రావడం జరిగింది. సో మరి వాటిని ఉద్దేశించి చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది, ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించారు, మాట్లాడాము, అంతా అయిపోయింది. అండ్ కరోనా టైం కాబట్టి 5 మెంబర్స్ని రమ్మన్నారు, కానీ మేము 10 మెంబర్స్ వస్తామని అడిగినప్పుడు ఓకే అని చెప్పారు, డేట్ ఫిక్స్ చేశారు, వెళ్ళాము, మాట్లాడాము, వచ్చాము. సో ఇదంతా కూడా క్లియర్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మరి చిరంజీవి గారికి అవమానం జరిగినట్టు ఆయన కూడా చెప్పలేదే అన్నట్టు కూడా దాన్ని కూడా మళ్ళీ రాజకీయ పరంగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా అయిపోయింది, అంతా పక్కన పెడితే ఇప్పుడు మరొకసారి చిరంజీవి గారు ఈ యొక్క వ్యాఖ్యల గురించి స్పందించారు అనే విధంగా అనుకుంటున్నారు. అయితే అప్పుడు ఏదైతే బాలయ్య బాబు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ టైంలో చిరంజీవి గారు మన దేశంలో లేరు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. సో మరి రీసెంట్గా ఆయన హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తన అభిమానులతోని సెల్ఫీలు దిగడం కావచ్చు, సందడి చేయడం కావచ్చు, ఇదంతా కూడా జరిగింది. ఇంకా ఎట్ ది సేమ్ టైం విలేకరులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు బాలయ్య బాబు గారి వ్యాఖ్యల గురించి. సో అప్పుడు ఏం చెప్పారు చిరంజీవి గారు అంటే, నేను ఈ ఇష్యూ గురించి ఏం చెప్పాలి అనుకున్నాను, ఏం మాట్లాడాలి అనుకున్నాను, ఇదంతా కూడా ఆల్రెడీ పత్రికా ప్రకటనలో ఇచ్చాను, అందరూ కూడా చూశారు. ఇంకా మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ దాని గురించి ఇష్యూ జరిగింది, నేను మాట్లాడాను, అంత రియాక్షన్ ఇచ్చారు, అయిపోయింది. బట్ మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడి ఈ విషయాన్ని మళ్ళీ పెద్దగా చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి సో అక్కడ నుంచి వెళ్ళిపోయి అభిమానులకు సెల్ఫీలు చేసి సందడి చేసి మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మరొకసారి స్పందించాడు అంటే ఇదే స్పందించడం జరిగింది, ఇంకేమీ లేదు. అక్కడ ఏదో విషయాలు చెప్పాడు, ఇంకేదో తెలియని విషయాలు చెప్పాడు, ఇదంతా కూడా ఏది లేదు. జస్ట్ ఆయన స్పందించి ఈ విషయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా చిరంజీవి గారు బాలకృష్ణ గారి వ్యాఖ్యల గురించి ఈ విషయం ఎప్పుడు అంటే దీనికి ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుందంటే మరి మాట్లాడతారు, కొంతమంది ప్రముఖులు మాట్లాడి దీన్ని సెట్ చేస్తారనే విధంగా కూడా నాకు అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది. మరి ఈ విషయం ఇంకా ఎప్పటి వరకు వెళ్తుంది, లేకపోతే దీన్ని ఇప్పటికే ముగిస్తారా, మరి దీని గురించి ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి.